ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ టేబుల్ ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాం. ముందుగా మొదటి కాలంలో 1 to 10 నెంబర్స్ని టైప్ చేసుకోండి. నేను 1, 2 టైప్ చేసి రెండింటిని కలిపి సెలెక్ట్ చేసి ఫిల్ హ్యాండిల్ మీద క్లిక్ చేసి క్రిందికి డ్రాగ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఆ సిరీస్ రావడం జరిగింది. తర్వాత నేను 5th మ్యాథమెటికల్ టేబుల్ తయారు చేయాలనుకుంటున్నాను. సో 5 ఎంటర్ చేశాను. దీన్ని కూడా ఇక్కడ ఫిల్ హ్యాండిల్ మీద క్లిక్ చేసి క్రిందికి డ్రాగ్ చేయండి. తర్వాత గుణించడానికి ఎక్సెల్లో ఉన్న ఫంక్షన్ ప్రోడక్ట్ A2 అండ్ B2 ఈ రెండు వాల్యూస్ని సెలెక్ట్ చేశాను. ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్ మీద క్లిక్ చేసి పట్టుకుని క్రిందికి డ్రాగ్ చేయండి. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ టేబుల్ని తయారు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ టేబుల్ నెంబర్ మార్చి నేను క్రిందికి డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మన అవుట్పుట్ కూడా మారడం జరిగింది. మరొకసారి చూద్దాం. 18th టేబుల్ని ప్రింట్ చేయాలనుకున్నాను. 18 టైప్ చేసి క్రిందికి డ్రాగ్ చేస్తున్నాను. ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే అక్కడ ఏ నెంబర్ అయితే ఎంటర్ చేశానో క్రిందికి డ్రాగ్ చేయకుండా ఆటోమేటిక్గా ఆ సెల్స్ అన్ని ఫిల్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ విధంగా చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఈక్వల్ B2 ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కీ ప్రెస్ చేయండి. అంటే B2లో ఏ వాల్యూ అయితే ఉందో అది ఆటోమేటిక్గా B3కి రావడం జరుగుతుంది. వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండి క్లిక్ చేసి పట్టుకుని క్రిందికి డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ టేబుల్ నెంబర్ మారుస్తున్నాను. ఆటోమేటిక్గా మొత్తం వాల్యూస్ కూడా మారిపోతున్నాయి. ఈ విధంగా మల్టిప్లికేషన్ టేబుల్ మనం MS ఎక్సెల్లో తయారు చేసుకోవచ్చు.